పోటీ ప్రపంచంలో భవిష్యత్తు విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి. అప్పుడే ఏ రంగంలోనైనా ధీటుగా రాణించడం సాధ్యమవుతుంది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII తెలంగాణ రీసెంట్ గా ఓ సదస్సు నిర్వహించింది. CII తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన ఈ కాన్ఫరెన్స్ కు తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు హాజరయ్యారు. అఫోర్డబుల్ హౌసింగ్ అనేది లేదు. ఇప్పుడు చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలంటే కూడా కామన్ మ్యాన్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితిలో కూడా లేదు. వీఆర్ థింకింగ్ టు హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం అఫోర్డబుల్ ప్రైస్తో. ముఖ్యంగా MSMEs అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి MSMEsని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా మా ముందు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. దయచేసి అందరూ రండి. తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కోసం ముందుకు రండి. ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా ఉండబోతా ఉంది. మీకు ఏ సమస్య ఉన్నా కానీ వాటన్నిటిని నేరుగా అడ్రస్ చేయడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి కావాల్సిన రాయితీలు, కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తూ నన్ను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాలని కూడా చెప్పారు. మేము ఇక్కడ 5 సెక్టర్స్ మీద డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, MSME, దెన్ రియల్ ఎస్టేట్ అండ్ ఫార్మా, ఈ సెక్టర్స్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసినాము. దీని ఫ్యూచర్, ఈ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ ఏంది, ఏ విధంగా విధానాలు ఉండాలని బ్రాడ్గా తయారు చేసినాము. డిప్యూటీ CM గారు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఫోకస్ అంతా ఏంటంటే మాది గవర్నమెంట్ ఏదైతే ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తుందో, వాళ్ళ పాలసీ ఉందో దాని మీదనే CII కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా యాక్టివిటీస్ కూడా చేస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ల్యాండ్ ప్రైస్ పెరిగినాయి, లేబర్ కాస్ట్ పెరిగింది, మెటీరియల్ కాస్ట్ పెరిగింది. ఓవరాల్ మీద ఎవ్రీ సర్టన్ డిస్టెన్స్ 8 కిలోమీటర్ 10 కిలోమీటర్స్కి ఎక్కడైతే మన ఎగ్జిట్స్ ఉన్నాయో అక్కడ ఒక 2000-3000 ఎకర్స్ మనం ఓన్లీ అఫోర్డబుల్ హౌసింగ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కనుక, మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌసింగ్ కనుక మనం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ పొందుపరిస్తే కాంట్రాక్టర్స్, డెవలపర్స్ చెప్పొచ్చు మీరు ఇంతకంటే కాస్ట్ కంటే ఎక్కువ అమ్మడం లేదని చెప్పేసి కొన్ని స్కీమ్స్కి తీసుకురావచ్చు. PPP మోడల్లో కానీ, రెవెన్యూ షేరింగ్లో కానీ, జైన్ డెవలప్మెంట్లో కానీ కొన్ని మోడల్స్ తీసుకొస్తే గవర్నమెంట్ ట్రెజరీలోకి వెళ్ళి రూపాయి పెట్టకుండా ఉన్న ల్యాండ్ను మనం యూజ్ చేసుకొని ఈ యొక్క అఫోర్డబుల్ హౌసింగ్, EWS హౌసింగ్ కూడా మనము పెద్ద స్కేల్లో చేయడానికి పనికొస్తుంది. ఇలాంటివి కొన్ని మేము సజెస్ట్ చేసినాము. మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు మేము అడిగిన గ్యారంటీస్ గురించి. శేఖర్ రెడ్డి గారు క్రెడై నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్, అలాగే మా క్రెడై హైదరాబాద్ ఫౌండర్, ఈరోజు CII చైర్మన్గా ఒక సంవత్సర కాలం గడిచినందుకు ఒక ఈవెంట్ నిర్వహించడం జరిగింది. వాళ్ళంతా కూడా అన్ని సెక్టార్లలో కూడా తను ఎప్పుడు కూడా ముందుండి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే దిశ లోపల చాలా ఎఫర్ట్స్ పెడుతుంటాడనమాట. సో అటువంటిప్పుడు వి థాట్ ఆఫ్ జాయినింగ్ విత్ హిమ్ టుడే. ఇంకా ముందు కూడా తను ఇంకా తీసుకునే ఇనిషియేటివ్స్కి కూడా అందరూ తోడ్పడాలని కోరుకుంటూ ముందు ఇంకా మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. CII తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీ శేఖర్ రెడ్డి గారు నిర్వహించినటువంటి 2023-2024 CII తెలంగాణ యాన్యువల్ మీట్ ట్రైడెంట్ హోటల్ నిర్వహించారు శేఖర్ రెడ్డి గారు. ఇందులో మా JSR సన్ సిటీ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేశాం. ఈ ప్రోగ్రాంకి గౌరవనీయులు డిప్యూటీ CM ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క గారు కూడా అటెండ్ అయ్యారు. ఆ ప్రోగ్రాంలో ఆయన చాలా చక్కటి విషయాలు చెప్పారు. గవర్నమెంట్ ఏ విధమైన చొరవ తీసుకుని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకుంటున్నారో చాలా చక్కగా వివరించారు. వారు చెప్పిన మాటలన్నీ కూడా మా ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి చాలా మంచి సపోర్ట్ అవుతుంది. మార్కెట్ని మరింత ముందుగా తీసుకెళ్ళడానికి మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.